డిసిప్లిన్ యువర్ థాట్స్ అండ్ యువర్ థింకింగ్. ఎలా మనం ఆలోచనలకి మరి డిసిప్లిన్లు ఉంటాయి. ఈరోజు ప్రతి విషయంలో మనం డిసిప్లిన్గా ఉంటున్నాం. మన ఫుడ్ విషయంలో, మన తిండి విషయంలోని, అన్ని విషయాల్లో మనం డిసిప్లిన్గా ఉంటున్నాం. అంటే ఏం తినాలి, ఏం చేయాలి అనే డైట్లోని. కానీ అసలైనది ఏంటంటే నీ ఆలోచనలు. అంటే నీ ఆలోచనలకి డిసిప్లిన్ లేకపోతే, ఎందుకంటే ఓవర్ థింక్ డిస్ట్రాయిస్ యువర్ సిస్టమ్, ఎంటైర్ యువర్ సిస్టమ్. ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతుందంటే ప్రతి రోగానికి మూలం ఆలోచన అని డాక్టర్లు చెప్తున్నారు. ఈ ఆలోచనలు ఎలా కంట్రోల్ అవుతాయి, ఎందుకు ఆలోచనలు అంటే ఆలోచనలో ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ, డిప్రెషను, మరి రకరకాల పేర్లు వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు కంట్రోల్ అవుతాయి, ఎలా కంట్రోల్ చేయాలంటే నీ మనసుని యూ షుడ్ కంట్రోల్ యువర్ మైండ్ అండ్ యువర్ థాట్స్ అని ఎక్కడికి వెళ్ళినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవే చెప్తున్నారు. ఎలా నీ మనసుని నీ కంట్రోల్ చేయగలుగుతామంటే ప్రపంచవ్యాప్తంగా 60 నుంచి 70 కోట్ల మంది సఫర్ అవుతున్నారు. ఎలా మన మనసుని మనం ఆధీనంలో పెట్టుకోవాలి, మన ఆలోచనల్ని, మన తలంపుని ఎలా కంట్రోల్ చేయాలి. కానీ యేసుప్రభు వారు మాత్రం ఒక ఆయన అంటున్నారు, ఏమన్నారంటే నీ మనసుని, నీ ఆలోచనని అది కంట్రోల్ చేయాలంటే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయి. అంటే యేసు ప్రభువుని మనం ఎప్పుడైతే మనం అంగీకరించినప్పుడు, ఆయనకి ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో, ఎందుకంటే యేసు ప్రభులాగా మారగలిగితే, యేసు ప్రభులాగా మనం ఉంటేనే తప్ప మన ఆలోచనల్ని మనం మార్చుకోవాలి. ఎందుకంటే మనం ఆయనకి సరెండర్ అవ్వాలి, ఆయనకి విధేయం అవ్వాలి. ఆయన అంటున్నాడు, నీ ఆలోచనలకి, నీ తలంపులకి నేను కావలి ఉంటాను, నేనే నీకు సమాధానాన్ని ఇస్తాను, నేనే నీకు శాంతిని ఇస్తాను. ఎప్పుడైతే నీకు శాంతి, సమాధానం దొరుకుతుందో అప్పుడే నీ ఆలోచనలు అనేవి అదుపులో ఉంటాయి, నీ మనసు అదుపులో ఉంటాయి. నీకు శాంతి, సమాధానం కావాలంటే యేసు ప్రభులో ఉండాలి. యేసు ప్రభులాగా మారితే, యేసు ప్రభుతో మనం విధేయతగా ఆయనకు ఉంటే మన మనసుని, మన ఆలోచనని కంట్రోల్ చేయొచ్చు.